చలో గైస్, ఇది ఒక షాట్ అనమాట. ఇది ఫ్రంట్ యాంగిల్ వ్యూ. సో చూద్దాం ఇది ఎట్లా వస్తుందో. సో గైస్, ఇప్పుడు ఏదైతే షార్ట్ చూస్తున్నారో మీరు ఫ్రంట్ యాంగిల్ది, సో ఇదే అనమాట. సో ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టిన. ముందు ఒకటి ఉండే కానీ అది ఫుల్ వైబ్రేట్ అవుతుండే, కెమెరా ఎప్పుడు పడిపోతా అని చెప్పి భయం ఉంటుండే. బట్ దిస్ ఈజ్ ఓకే, దిస్ ఈజ్ బాగుంది యాక్చువల్లీ. ఇది బాగుంది యాక్చువల్లీ. రాయచూర్ ఇంకొక 23 కిలోమీటర్స్. అది గైస్, ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టిన అనమాట. ఇది ఒక 1500 2800 ఎంతోనే ఉండే. బట్ నైస్ యాక్చువల్లీ. ఇది ఏ యాంగిల్ అయినా పెట్టి పాయింట్ ఆఫ్ వ్యూ షార్ట్స్ తీయచ్చు అనమాట. ఇక్కడ ఒకటి ఇక్కడ పెట్టుకోవచ్చు, అండ్ ఆ క్రాష్ గార్డ్ దగ్గర పెట్టవచ్చు, అండ్ మన వెనకాల బ్యాక్ నుంచి కూడా తీయచ్చు, అన్నీ తీయచ్చు. బట్ చాలా కేర్ఫుల్. బా ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడు. వావ్, చాలా బాగుంది. ఐ డోంట్ నో కెమెరాలో కనిపిస్తుందో లేదో, బట్ దిస్ ఈజ్ సో నైస్. ఇగో రాయచూర్ 22, అదోని 96, అదోని అవ్వబోతున్నాము. ఏ ఫస్ట్ టైం ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి బైక్ మీద వెళ్తున్నా. ఇగో కర్ణాటక, ఇది బార్డర్ అనమాట. వా, ఐఎమ్ సో బ్లెస్డ్ అసలు నిజంగా. వావ్, Karnataka, first time on my bike, on my Chitti. Thank you so much. I love you, Chitti. Oh my god. ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది అసలు. మొత్తం వాటర్, సైడ్స్కి మొత్తం గ్రీనరీ. అబ్బా, చాలా బాగుంది అసలు. ఒక డ్రోన్ ఉంటే మాత్రం వేరే లెవెల్ తీసుకెళ్ళిపోతుండే కంటెంట్. ఒక డ్రోన్ ఉంటే నిజంగా ఇక్కడ ఫ్లై చేస్తుండే. చలో కర్ణాటకలోకి ఎంటర్ అయిపోయాము. నాకేం స్ట్రెస్ అనిపించలేదు గైస్, నార్మల్గానే వచ్చిన. ప్రాపర్గా బ్రేక్స్ తీసుకున్నాం అనుకో, వీ క్యాన్ డూ ఇట్ యాక్చువల్లీ. నేను బ్రేక్స్ తీసుకున్నా, నా చిట్టికి కూడా బ్రేక్ ఇచ్చిన. లేకపోతే చిట్టికి కోపం వస్తుంది చాలా. ఐ థింక్ ఈ బార్డర్ తర్వాత ఫుల్ ట్రాఫిక్ అప్ అసలు. చాలా స్లోగా వెళ్తున్నాయి వెహికల్స్, అండ్ మొత్తం కర్ణాటక బండ్లే. ఐ నో వన్ వర్డ్ ఇన్ కర్ణాటక, కన్నడ. చెన్నై ಹೇಗಿದ್ದೀರಾ, ఓన్లీ దాట్ వర్డ్. సో గైస్, ఇది వచ్చేసి రాయచూర్ అనమాట. రాయచూర్ బైపాస్ రోడ్, NH 167 అనమాట. సో అది. అండ్ ఇంకొక 3 hours 50 minutes చూపిస్తుంది. ఇంకొక 167 kilometers. లెట్స్ గో చిట్టి, లెట్స్ గో. నాకు తెలిసి ఇక్కడ చాలా కాటన్ వెళ్తుందేమో. ఫుల్ బ్యాగ్స్ వెళ్తూనే ఉన్నాయి లారీస్. కాటన్ మొత్తం లారీస్లో మొత్తం కాటన్సే. ఇగో ఇవన్నీ కాటన్సే, ఇది కాదు, ఇవన్నీ కాటన్సే. మీకు రోడ్ సైడ్ చూడండి, మొత్తం కాటనే. అగో అగో. బట్ కర్ణాటకలో మంచి గ్రీనరీ ఉందబ్బా, చూడ అసలు ఎంత బాగుందో. మొత్తం ఫామ్ ల్యాండ్సే. మక్కియా ఏదో అంటారు, మొక్కజొన్న. ఇది వచ్చేసి రాయచూర్ కొప్పల్ రోడ్ అంట. రాయచూర్ కొప్పల్ రోడ్.
రాయచూర్ కొప్పల్ రోడ్. నాకు తెలిసి ఇక్కడ రోడ్స్ కన్స్ట్రక్షన్ చేస్తారు అనుకుంటా. ఇక ఈ ఇట్లా ఉంది రోడ్ మొత్తం. ఇక ఘోరంగా ఉంది. మళ్ళీ సెట్ అయింది. మళ్ళీ కొంచెం ముందట్టుకోగానే మళ్ళీ సేమ్ రూట్ వస్తుంది. మళ్ళీ కచ్చా రోడ్. ఐ థింక్ ఇంకొక 1-2 ఇయర్స్లో ఈ రోడ్స్ కూడా కంప్లీట్ చేసేస్తారేమో. చెప్పాలంటే ఈ రూట్లో ఏ రూట్ అయితే వచ్చిందో నేను అసలు రోడ్స్ అయితే చాలా బాగుండే. ఇప్పుడు ఇక్కడ కచ్చా రోడ్స్ ఉన్నాయి, కానీ ముందు మాత్రం మొత్తం అసలు ప్లెయిన్ రోడ్స్ చాలా బాగున్నాయి. ఇంకా మన డెస్టినేషన్కి ఇంకొక 2 hours 15 minutes చూపిస్తుంది. 89 kilometers. అరైవల్ టైం వచ్చేసి 2 o'clock చూపిస్తుంది. వాళ్ళు అప్పటి నుంచి బాగా చెప్తూనే ఉన్నారు. ఇస్తున్నా బూమ్. చలో బాయ్. ఫైనల్లీ వాళ్ళకి కార్డ్ ఇచ్చేసిన మనది. సో వాళ్ళు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేస్తారు, లేకపోతే లేదు. లెట్స్ సీ. ఉఫ్. భయ్యా డోర్లు పడలే. డోర్లు పడలే. వానికి తెలుగు వచ్చో రాదో తెలియదు, కానీ డోర్లు పడలే అని చెప్పిన. చలో గైస్, సో ఆల్మోస్ట్ ఇక రీచ్ అయినట్టే మనము. ఇంకొక 52 kilometers ఉంది. ఇంకొక 1 hour 20 minutes చూపిస్తుంది. అబ్బా, సో ఫార్ ఇంకా టైర్డ్ అవ్వలేదు నేను. ఐ కెన్ డ్రైవ్ ఇంకా. చలో గైస్, ఇక 3rd break కూడా అయిపోయింది. ఇక పోతున్నా రూమ్. ఇక రూమ్ చూసుకోవాలి ఏదో ఒకటి. ఇంకొక హంపీకి ఇంకొక 1 hour చూపిస్తుంది. ఇంకొక 39 kilometers. ఈ ఏరియాలో నేను ఒకటి అబ్జర్వ్ చేసిన. ఏంటంటే ఒక్కళ్ళకి హెల్మెట్ లేదు. ఒక్కళ్ళకి లేదు. ఇగో ముందట లెఫ్ట్ సైడ్ లేదు, ఇగో ఆపోజిట్ వస్తుంది లేదు, రైట్ సైడ్ లేదు. మేబీ విలేజ్ అని వేసుకోవట్లేరో మళ్ళీ ఏందో నాకు తెలియదు, కానీ ఒక్కళ్ళకి లేదు హెల్మెట్. సో గైస్, ఫైనల్గా దిస్ ఈజ్ అవర్ 3rd టోల్ గేట్ అనమాట. ఆబ్వియస్గా బైక్స్కి ఫ్రీ ఎంట్రీ. సో బైక్స్కి టోల్ గీలు ఏం కట్టడం అవసరం లేదన్నమాట. హల్దీ పోవడమే. సెకండ్ పెట్రోల్ కొట్టేయాలన్నమాట. సో అయిపోయింది ఆల్మోస్ట్. పెట్రోల్ ఉంది యాక్చువల్లీ, బట్ స్టిల్ ఇది కొట్టుకుంటుంది. BS6లో ఇది ఒక పెద్ద ప్రాబ్లం ఉంది, బట్ లేనట్టే కొట్టించేసేయాలి, అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ దొరకకపోయింది అనుకో పెట్రోల్, పెద్ద బాధ. హే, ఇక్కడ పెట్రోల్ తక్కువ ఉంది, 104 ఉంది. ఫుల్ ట్యాంక్. ఇక్కడ వచ్చేసి 104 ఉంది పెట్రోల్. తెలుగు వచ్చా? ರೆಕಾರ್ಡ್ ಯೂಟ್ಯೂಬ್ ಕನ್ನಡ ಕನ್ನಡ ಓಕೆ. ಚೆನ್ನೈ ಹೇಗಿದ್ದೀರಾ? ಚೆನ್ನೈ. ಇನ್ ಹೈದರಾಬಾದ್ ಪೆಟ್ರೋಲ್ ಈಸ್ 107. ಹಾಂ ಪೆಟ್ರೋಲ್, ಹಾಂ ಹೈದರಾಬಾದ್ 104. How much? 824 7714. అరే 7-8 లీటర్స్ ఉంది ఇంకా పెట్రోల్. దిస్ ఇస్ మై ఛానల్. చలో గైస్, ఇక్కడ లీటర్ పెట్రోల్ వచ్చేసి 104 అంట. ఆల్రెడీ 7 లీటర్స్ ఉంది పెట్రోల్. చెప్పినా ఉంటుంది మన దాంట్లో, కాకపోతే అది కొట్టుకుంటా ఉంటుంది ఏందో ఏమో. ఇది BS6 బాగా ఏమంటారు, BS6 బండ్లన్నీ ఇంతే అంట. మినిమం 1 లీటర్ 2 లీటర్స్ ఉండాలి పెట్రోల్. బట్ ఇలా 5 లీటర్స్ ఉన్నాను కూడా ఇట్లా పెట్రోల్ లేనట్టు బిహేవ్ చేస్తుంది.
ఏంటో ఏమో. ఎనీవే పెట్రోల్ అయితే వచ్చేసింది చాలు. 850లో ఫుల్ అయిపోయింది మనకి ఇప్పుడు. ఇంకొక 28 కిలోమీటర్స్ అంతే. ఎండ కొడుతుంది, ఘోరంగా కొడుతుంది. ఐ కెన్ ఫీల్ ఇన్సైడ్. అరే మల్టిపుల్ రూట్స్ ఉన్నాయి. లుక్ ఎట్ దిస్. ఫైనల్గా హంపీకి వచ్చిన గైస్ నేను. ఇంకొక 2 కిలోమీటర్స్ 2.5 కిలోమీటర్స్ అయితే హంపీ దగ్గరనే ఉంటా, అక్కడనే ఉంటా, హాస్టల్కి దగ్గరలో ఉంటా. బట్ చాలా గ్రీనరీ ఉంది అండ్ టెంపుల్స్ ఆర్ వెరీ ఓల్డ్. అసలు చాలా ఓల్డ్ ఉన్నాయి. మొత్తం రాక్స్తో బిల్డ్ చేసినారు, చాలా ఓల్డ్ ఉన్నాయి. అండ్ తుంగభద్ర కెనాల్ పక్కన నుంచి వచ్చిన యాక్చువల్. ఇప్పుడు నేను పక్కన చెట్లు, ఆ గ్రీనరీ, ఏమంటారు పామ్ ట్రీస్, బనానా ట్రీస్, వా అసలు నెక్స్ట్ లెవెల్ ఉండే, చాలా బాగుండే. డ్రోన్ ఉంటే బాగుండు అనిపించింది. ఇది యాక్షన్లో ఈ కెమెరాలో మంచిగా క్యాప్చర్ చేయదు. ఇక ఇవి ఎట్లా కనిపిస్తున్నాయి, అక్కడ డబల్ కనిపించినాయి, అంత ఇంకా గ్రీన్గా కనిపించినాయి. చాలా బాగుండే. అండ్ వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, తుంగభద్ర వాటర్. మోస్ట్ ప్రాబ్లీ రేపు మార్నింగ్ అట్నుంచే పోతా అనుకుంటా. ఇక్కడ పోతే చూపిస్తా. ఇక గ్రీనరీ చూడు, అగా కేరళ వైబ్స్లో ఉంది. కేరళ అగో, సో గుడ్. అగో టెంపుల్స్ అగో అట్లున్నాయి. ఆ టెంపుల్ కాదు కానీ అంటే అట్లా బిల్డ్ చేసి అట్లున్నాయి అన్నమాట. మొత్తం రాక్తోని చేస్తున్నారు. చలో ఇప్పుడు రూమ్ వెతుక్కోవడం నాకు పెద్ద టాస్క్ ఉంది. ఇప్పుడు నేను హాస్టల్లో ఉండాలా లేకపోతే రూమ్లో ఉండాలో ఆలోచిస్తున్నా. రూమే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే నా దగ్గర ఈ సామాన్లు ఉన్నాయి కదా. రూమ్ చూద్దాం ఫస్ట్. రూమ్ ప్రైస్ ఎంత ఉందో చూసి దాన్ని బట్టి ప్లాన్ చేస్తాం. ఒక నైట్కి ఎంత ఉందో చూసి. అరే ఎంత బాగుందిరా, ఇగో గ్రీనరీ చూడు. లుక్ ఎట్ దిస్. అవో చాలా ఓల్డ్ అసలు. సైకిల్స్ పైన తిరుగుతున్నారు. అంటే చాలా మంది ఫారినర్స్ వచ్చినారు అనమాట. సో మ్యాక్సిమం అందరు సైకిల్స్ పైన తిరుగుతున్నారు. సో గైస్ ఫైనలీ ఎక్కడికి తుంగభద్ర లేక్ దగ్గరకు వచ్చిన. సో అసలు ఎంత బాగుందంటే ఈ ప్లేస్ కూడా ఒక్కసారి మీరు చూడండి. నేను చెప్పినా కదా చుట్టూరు వాటర్, కెనల్లా వాటర్ పోతున్నాయి అండ్ చుట్టూరు గ్రీనరీ విత్ పామ్ ట్రీస్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో చూడండి, ఒక్కసారి చూడండి పామ్ ట్రీస్. సో ఈవినింగ్ సన్సెట్ టైం అనమాట ఇది. సో సన్సెట్ అవుతుంది కదా అని చెప్పి ఒక్కసారి వీడియో తీద్దామని చెప్పి వచ్చిన. మేబీ ఇది హోలీ ప్లేస్ లాగా చూస్తున్నారేమో, ఎందుకంటే ఐ కెన్ సీ లాట్ ఆఫ్ స్పిరిచువల్ థింగ్స్. అట్లా మంచిగా ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ మంచిగా టైం స్పెండ్ చేస్తున్నారు. అక్కడ చూడు ఫుల్ ఫ్యామిలీ ఉంది అక్కడ మొత్తం. అక్కడ మీకు కనిపిస్తుంది వాళ్ళు మొత్తం ఫ్యామిలీ అట్లా అనమాట గైస్. అక్కడ యాక్చువల్లీ బోటింగ్ ఉంది. బోటింగ్ అంటే వాళ్ళు ఫిషింగ్ చేస్తున్నారు. బట్ ఉందో లేదో మళ్ళీ చేపిస్తారో లేదో తెలియదు నాకు. అట్లా అది గైస్. సో గైస్ ఫైనల్గా రూమ్కి వచ్చేసినాం అనమాట. సో ఇది మన రూము. గెస్ట్ హౌస్ ఇది యాక్చువల్ జనరల్ చెప్పాలంటే. సో ఇందులో ఇది రూమ్ యాక్చువల్లీ మామూలు చిన్న రూమ్ ఇది. 1500 చెప్పింది ఆమె. 1200కి ఓకే అన్నది, ఎక్కువ కానీ. బట్ మనకి కావాలి అర్జెంటుగా రూమ్ కావాల్సిందే అని చెప్పి, ఎందుకంటే రెస్ట్ కావాలి ఫస్ట్ మనకి. సో అందుకే తీసేసుకున్నాను అనమాట. అట్లా గైస్. సో టోటల్గా ఈరోజు మనము హైదరాబాద్ నుంచి హంపీకి ఒక క్లోజ్ టు 400 కిలోమీటర్స్ పట్టినాం అనమాట. అట్లా ఫీల్ సో రిఫ్రెషింగ్ అసలు. నిజంగా చాలా రోజుల తర్వాత కొట్టినా కదా. సో చాలా మంచిగా అనిపించింది. అండ్
యా బాడీ మొత్తం వార్మప్ కూడా అయింది అనమాట. సో అట్లా బ్రేక్స్ ఒక 3-4 బ్రేక్స్ తీసుకున్నా, అండ్ 2 ఫ్యూయల్ స్టాప్స్ అయినాయి, అండ్ 3 టోల్ గేట్స్ అయినాయి అనమాట. అట్లా అది గైస్. సో రేపు మార్నింగ్ నేను 5 o'clockకి ఆర్ 4:30కే బయలుదేరుతా ఇక్కడ నుంచి డైరెక్ట్. సో మనం అన్నీ పగడబందీగా ప్లాన్ చేసాం అనమాట. ఓకే, సో పగడబందీగా ప్లాన్ చేసి ఓకే హంపి టు గోవా. ఓకే, రేపు 5 o'clockకి బయలుదేరుతున్నాము. రూట్ వచ్చేసి హోస్పేట్, హుబ్లీ, మొలెం, గోవా, వెస్టర్న్ ఘాట్స్. ఓకే, యా ఎల్లుండి సౌత్ గోవా. యా అది గైస్. సో ఈరోజు ఒక్కరోజుకే రూమ్కి కొంచెం ఇదైంది. రేపటి నుంచి ఇక మనకి తెలిసిన ఉన్నారు కాబట్టి రూమ్ ఫ్రీ ఏమో చూద్దాం, ఫ్రీ ఉంటుందో లేదో చూడాలి. బట్ తెలిసిన ఆయన అయితే ఉన్నాడు, చేస్తా అన్నాడు, చూడాలి. అది గైస్ ఇవాళటి వీడియో. సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఆల్ రైట్, దెన్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.